100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. కిడ్నీస్ ఆర్ లైక్ ద ఫిల్టర్స్ ఆఫ్ అవర్ బాడీ కదా. సో అలాంటి కిడ్నీస్ని ఎంత జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం అంటే మనకు కావాల్సింది ఒక రైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఒక పర్పస్ఫుల్ కాన్వర్జేషన్. సో ఈ సెషన్ అలాగే ఉండబోతుంది. కిడ్నీ హెల్త్ గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి టుడే వీ హ్యావ్ డాక్టర్ అరుణ్ కుమార్ గారు, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, హౌ ఆర్ యూ? హలో అండి, ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నెఫ్రాలజిస్ట్ కాబట్టి సో కిడ్నీ హెల్త్ అనగానే వియర్డ్ డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఐ థింక్ మై ఫస్ట్ క్వశ్చన్ వుడ్ బి దట్. సో వియర్డ్ డౌట్స్ మీరు ఫేస్ చేస్తున్న మీ ఎక్స్పీరియన్స్లో ఏం చెప్తారు? సో కిడ్నీ అనేసరికి నిజంగా మీరు అన్నట్టు అందరూ డాక్టర్స్ అయిపోతారు. నైబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్. అండ్ ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ, వ్యాలిడ్ కన్సల్ట్ ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ. అండ్ ఫస్ట్ ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం వస్తే రివర్స్ కాదు, ట్రూ ఓకే అన్నది ఒకటి. సో అది ఒక పెద్ద మిత్ అనమాట. సో అన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్ అలా ఉండవు. అండ్ లైక్ క్యాన్సర్లానే కిడ్నీ కూడా ఎన్ని స్టేజెస్ ఉంటాయి. సో ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసుకుంటే వెంటనే మనం దాన్ని రివర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి డయాలసిస్. సో కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్కి మనం డయాలసిస్ ఆఫర్ చేస్తాం. ఓకే, అది కూడా అంతే. ఒకసారి డయాలసిస్ చేస్తే లైఫ్ లాంగ్ డయాలసిస్ చేసుకోవాలి అనే పెద్ద మితితో ప్రస్తుతం డయాలసిస్ ఎవరైనా అడ్వైస్ చేస్తే దే డోంట్ యాక్సెప్ట్ అనమాట. సో దానివల్ల ఏంటంటే ఫర్దర్గా ఇంకా హెల్త్ డిటరేట్ అవుతూ ఉంటుంది. సో అది కూడా ఇట్స్ నాట్ ట్రూ. డయాలసిస్ కూడా ఇట్ కెన్ బి రివర్స్డ్. ఓకే, అంటే డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ డిసీజెస్, స్టేజెస్, దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే వెరీ బిగ్ మిత్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు మాట్లాడుకుంటే ఒకసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా సరే లైఫ్ మళ్ళీ బాగోదు, కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది అనేది కూడా పెద్ద మిత్. ఈ రోజు మనకేంటంటే ఆల్మోస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి హైదరాబాద్ ఇండియాలోనే పెద్ద హబ్లా ఉంది. ఓకే, ఈవెన్ ఫారినర్స్ కూడా వచ్చి చేసుకుంటున్నారు బికాస్ యూ హ్యావ్ సచ్ ఎ పాజిటివ్ రిజల్ట్స్. ఓకే, ఆల్మోస్ట్ 95% సక్సెస్ రేట్. దిస్ ఆల్ బికాస్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఇన్ సర్జికల్ టెక్నిక్స్ కావచ్చు, మెడికేషన్ కావచ్చు. ఓకే, ఇట్లాగే ఏంటంటే ఒకసారి వియర్డ్ డౌట్స్ తోటి ఇట్లాంటివి వస్తుంటారు అనమాట. ఓకే. సో మీరు అంటుంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఇప్పుడు డయాలసిస్ అంటున్నారు కదా, ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ లైఫ్ లాంగ్ చేసుకోవాలి అన్న దాంతో వేరే కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ కి వెళ్తూ ఉంటారు కొంతమంది, లైక్ ఆయుర్వేదం కానీ న్యాచురోపతి కానీ ఇలాంటి వేస్ లో కూడా వెళ్తూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు? ఏమంటే మనకి యాక్చువల్లీ ఇప్పుడు 2025లో ఉన్నాం. వీఆర్ లివింగ్ ఇన్ ఏ ఎవిడెన్స్డ్ బేస్ ఎరా. ఓకే, సో ఇప్పుడు మనం ఒక పర్సన్కి మనం పలానా డిసీజ్ ఉందని చెప్పినా సరే ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ ఎవిడెన్స్, ఎలా చెప్తున్నారు, వాట్ ఇస్ యువర్ డయాగ్నోసిస్ అని. ఓకే, ఇలాంటి టైంలో మనం ఏంటంటే సైంటిఫిక్ వే. ఇప్పుడు ఒకప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఆయుర్వేదం, హోమియోపతి, అల్లోపతి. ఇప్పుడు అల్లోపతి అనే వర్డ్ అన్నది లేదు. ఇట్స్ లైక్ ఎ మోడర్న్ మెడిసిన్. ఓకే, ఈ మోడర్న్ మెడిసిన్లో ఇఫ్ రిక్వైర్డ్ మన హెర్బల్ మెడిసిన్స్ కూడా దే కమ్ అండర్ మోడర్న్ మెడిసిన్. ఓకే, సో సైంటిఫిక్ వేలో వెళ్ళాలన్నమాట. అయితే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాట్ ఎవర్ వాళ్ళ బిలీఫ్ ప్రకారంగా వెళ్తున్నప్పుడు దే డోంట్ క్రాస్ చెక్. సో ఇప్పుడు మనకి టెస్ట్లు అన్నీ ఎట్లా అండి, ఇప్పుడు ఈ మెసేజ్ పెడితే ఇంటికి వచ్చి బ్లడ్ శాంపిల్స్ చేసి టెస్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఏ రూట్లో వెళ్ళినా సరే మీరు ఆ రూట్ కరెక్టా కాదని అటు క్రాస్ చెక్. ఓకే, సో షుగర్, నేను డయాబెటిక్ మెడిసిన్స్ రాస్తాము, ఇది వాడము, ఏదో సంథింగ్ ఎల్స్ వాడతాము, వాడిన తర్వాత తగ్గుతుందా తగ్గట్లేదా? సో తగ్గట్లేదని తెలిస్తే ఒకటి ఏంటంటే యూ కెన్ అగైన్ కమ్ బ్యాక్ టు రైట్ ట్రాక్. సో ఇది మిస్ అవుతుంది అనమాట. సో అదర్వైజ్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అదర్ స్పెషాలిటీస్, నేను కామెంట్ చేయదలుచుకోలేదు. బట్ ఏదైనా సరే బ్లైండ్ బిలీఫ్లో అటు వెళ్తే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవనో, ఓకే, లేదా మనము ఈ మెడిసిన్స్ని అవాయిడ్ చేయొచ్చనో అలా బ్లైండ్గా వెళ్ళొద్దు. మీ బాడీకి సూట్ అవుతుందో లేదా చూసుకోవాలి. అందరికీ అన్ని సూట్ కావు కదా. సో సూట్ అవుతుందో లేదా చూసుకోవాలి, అది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అది మీకు సెట్ అయితే వెళ్ళండి. ఓకే, అదర్వైజ్ బ్లైండ్గా మాత్రం అది ఆయుర్వేదం కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఏదైనా సరే డోంట్ గో బ్లైండ్లీ. ఓకే. అండ్ ఆల్సో కిడ్నీస్ అంటేనే బీన్ షేప్డ్ ఉంటాయి అంటారు కదా, బీన్ షేప్డ్ ఉంటాయి. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఏంటంటే ట్రెండ్ ఒక్కొక్కటి చేంజ్ అవుతూ ఉంటుంది. హెల్త్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు బ్రెయిన్ షేప్ లో ఉంటుంది కాబట్టి వాల్నట్స్ బ్రెయిన్ కి మంచిది అంటే ఎగ్జాంపుల్ అలా చెప్తూ ఉంటారు. బట్ ఎగ్జాక్ట్లీ మనకు కిడ్నీస్ బీన్ షేప్ లో ఉంటాయి కాబట్టి బీన్స్ ఏనా కిడ్నీ హెల్త్ కి ఫుడ్ అంటే ఏంటి అంటే ఎలా చెప్తారు? సో కిడ్నీ హెల్త్ కోసం ఫుడ్ అండి ఇట్స్ లైక్ ఎ బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. ఓకే, సో చాలాసార్లు వింటుంటాం ప్రోటీన్స్ అవాయిడ్ చేసేయండి అని. అది కూడా బిగ్ మిత్ అనమాట. ప్రోటీన్స్ మన బాడీకి అవసరం.
ఓకే. ఇది ఎక్కడొస్తుందంటే మోస్ట్ ఆఫ్ ద మనకి బుక్స్ కానీ, జర్నల్స్ గానీ ఎక్కువ వెస్టర్న్ డేటా ఎక్కువ మనం ఇండియన్ డేటాకి ఇంప్లిమెంట్ చేద్దామని ట్రై చేస్తుంటాం. ఓకే. ఓకే. సో వెస్టర్న్ పీపుల్ ఏంటంటే దే టేక్ మోర్ ప్రోటీన్ డైట్. బ్రేక్‌ఫాస్ట్ నుంచి వాళ్ళ నైట్ డిన్నర్ వరకు ఎక్కువ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ డైట్ ఎక్కువ ఉంటుంది. అవును. ఓకే. సో వాళ్ళలో ప్రాబ్లమ్. మనకి యాక్చువల్ రికమెండెడ్ ఏంటి అంటే అట్‌లీస్ట్ 60 కేజీస్ మనం తీసుకుంటే ఒక పర్సన్ ఐడియల్ మాట్లాడుకుంటే 60 గ్రామ్స్ ప్రోటీన్ వరకు తీసుకోవచ్చు పర్ డే. ఓకే. మన ఎగ్‌లో ఉండేది ఓన్లీ 6 గ్రామ్స్ ప్రోటీన్ మాత్రమే. ఓకే. సో అంటే మనం తీసుకునే ఇన్‌ఫాక్ట్ ప్రోటీన్ చాలా తక్కువ తీసుకుంటున్నాం. యాజ్ ఎ డే టు డే మనం తీసుకునే ప్రోటీన్ ఈస్ వెరీ లెస్. ఓకే. సో అందుకని ఏంటంటే మన ప్రోటీన్ కంప్లీట్ రెస్ట్రిక్షన్ అన్నది నాట్ ట్రూ. ఓకే. అయితే మనకేంటంటే ఆ కేటగిరీలోకి వెళ్తున్నామా లేదా చూసుకోవాలి. హయ్యర్ సైడ్ వెళ్ళిపోతున్నామా లేదా. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంబడి వాళ్ళకి మార్నింగ్, ఈవినింగ్, నైట్ రెడ్ మీట్ తినేసి అలవాటు ఉంటే వాళ్ళలో ప్రాబ్లం అవుతుంది. ఓకే. అదర్వైజ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లో ఏమి ఉండదు. అండ్ దెన్ కమింగ్ ద కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఆల్సో వెరీ ఎసెన్షియల్. కాకపోతే ఏంటంటే మనం లిమిట్ చేసుకుంటాం. ఓకే. ఎందుకు అంటే మనకి ఇప్పుడు డయాబెటీస్ ఈజ్ అ మెయిన్ రూట్ కాజ్ ఫర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఈ రోజుని. ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద డిసీజెస్ అన్నీ కూడా డయాబెటీస్ వల్లనే వస్తున్నాయి. ఓకే. సో కిడ్నీని మనం అడ్రస్ చేయాలి అంటే ముందు డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. సో డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవాలంటే మీ కార్బ్స్ అన్నీ కూడా కొంచెం లిమిట్గా ఉండాలి. సో బ్రాడ్గా చెప్పే బదులు ఏంటి అంటే సింపుల్గా ఏంటంటే ఏదైతే తీసుకుంటున్నారో అది మితంగా లిమిటెడ్గా తీసుకోండి, మల్టిపుల్ టైమ్స్ తీసుకోండి. ఓకే. ఓకే. అండ్ ప్రోటీన్ కూడా ఏంటంటే బీ చూజీ. ఓకే. ఫిష్ ఫైన్, ఎగ్ వైట్స్ ఫైన్. ఓకే. రాజ్మా, పన్నీర్ ఇట్లా రెడ్ మీట్ వరకు వెళ్ళొద్దు. అంటే మటన్ కానీ, బీఫ్ కానీ ఇట్లా హయ్యర్ రెడ్ మీట్ ఉండే వాటికి వెళ్ళొద్దు అనమాట. దానివల్ల యూరిక్ యాసిడ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. కిడ్నీ ఫిల్టర్ కూడా కొంచెం త్వరగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే జంక్ ఫుడ్. సో రెడీమేడ్ ఫుడ్ అలవాటు అయిపోయింది. సో ఈ జంక్ ఫుడ్లో ఏంటంటే ఒక్కొక్కసారి ఆ ప్రిజర్వేటివ్స్ వేస్తారు, మళ్ళీ లేకపోతే అవి ఎక్స్పైర్ అయిపోతాయి కాబట్టి ఆ ప్రిజర్వేటివ్స్, సాల్ట్స్ కూడా. సో ఈ వీటి వల్ల ఏంటంటే ఎర్లీ హైపర్ టెన్షన్స్. ఓకే. తర్వాత ఎర్లీగా మనకి హైపర్ కొలెస్ట్రాలిమియా అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైపోవడం బ్లడ్లో, ఇవి కొంచెం ఎర్లీగా మనం చూస్తున్నాం. ఓకే. సో అందుకని ఏంటంటే ఏదైనా సరే ఫ్రెష్లీ ప్రిపేర్డ్ హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫరబుల్. ఓకే. సో ఇట్లాగేంటంటే మన డైట్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవి ఎక్కువగా చూసుకుంటూ కార్బోహైడ్రేట్స్ కొద్దిగా లిమిట్ చేసుకుని ప్రోటీన్ కూడా కొద్ది లిమిట్గానే. ఓకే. ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. సో అంటే ఒక ఫుడ్ ఇది బ్లైండ్ అని మనం చెప్పడానికి లేదు. సో ఏదైనా మనం చెప్పామనుకోండి మన వాళ్ళు అదే రోజు చేస్తూ ఉంటారు, చేస్తే అదే అతిగా చేస్తారు. ఓకే. సో మీరు అన్నట్టుగా ఇందాక వెస్టర్న్ వరల్డ్ నుండి మనం తీసుకునే ఏదైతే ఆ జర్నల్స్ అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఆఫ్ కోర్స్ వాళ్ళది ప్రోటీన్ రిచ్ డైట్ ఉంటుంది, మనది మోస్ట్లీ కార్బన్ రిచ్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ రిచ్ ఉంటుంది కాబట్టి. సో దీంట్లో కూడా మనము బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే కొంతమంది డైలీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ రీచ్ అవ్వరు. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? సో దీనికి ఏంటంటే ఒక డయాబెటిక్ ప్లేట్ మెథడ్ అని సింపుల్ అనమాట. ఓకే. ఒక ప్లేట్ తీసుకుంటే మనకి 50% అంతా కూడా వెజిటేబుల్స్ ఉండాలి మన ప్లేట్లో. అంటే ఎక్కువ ఒక హాఫ్ ఆఫ్ ద ప్లేట్ వెజిటేబుల్స్ లైక్ సలాడ్స్ కానివ్వండి, లేదా క్యారెట్ పీసెస్, కీరా పీసెస్. ఓకే. అన్ని వెజిటేబుల్స్ ఐ మీన్ కుక్డ్ వెజిటేబుల్స్ అవి అంత ఉండాలి. ఒక క్వార్టర్ పోర్షన్ ఏమో మనకి రైస్, చపాతీ, వాట్ ఎవర్ అవి కార్బ్స్. మిగిలిన క్వార్టర్ ఏమో ప్రోటీన్, సింపుల్గా చెప్పాలంటే. సో అంటే మనం తీసుకునే దాంట్లో ఇట్లా తీసుకోవాలన్నమాట. అండ్ తీసుకున్న దాన్ని ఇంపార్టెంట్ థింగ్ మనము ఖర్చు పెట్టాలి. ఓకే. సో ఇన్ఫ్యాక్ట్ మనకు కొంచెం డైట్ అటు ఇటు అయినా సరే మనం ఎవ్రీడే మనం కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఉందనుకోండి, సో ఈ ఎక్స్ట్రా ఏవైతే క్యాలరీస్ ఉన్నాయో బర్న్ అయిపోతాయి. ఓకే. లాంగ్ టర్మ్లో మనకి ఏంటంటే అన్నీ కూడా తీసుకున్న అన్ని క్యాలరీస్ కూడా మన బాడీ యూటిలైజ్ చేసుకోకపోతే అది ఫ్యాట్స్ కింద స్టోర్ అయిపోతుంది. అందరికీ తెలిసిందే, కొత్త విషయం ఏం కాదు. సో ఏంటంటే కంపల్సరీగా మనం డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలో మనం ఇండల్జ్ అయి ఉండాలన్నమాట. సో దీన్ని మనం ఖర్చు పెడితే యూజువల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఓకే. సో కొంతమంది అంటే మోస్ట్లీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ రీచ్ అవ్వదు, హార్డ్లీ ఎవరో ఒకరు ఉంటారు. బట్ అది తీసుకునే వాళ్ళు రెగ్యులర్ గా జిమ్ కి వెళ్ళి డైట్ మెయింటైన్ చేసి ప్రోటీన్ రిచ్ తీసుకునే వాళ్ళు, ప్రోటీన్ పౌడర్స్ తీసుకునే వాళ్ళు వాళ్ళ లిమిట్ ని మించి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా కొంతమంది. సో అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కిడ్నీ హెల్త్ పరంగా ఎలాంటి ఎఫెక్ట్స్? రైట్. సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ప్రోటీన్ మనం అండర్ గా చూస్తున్నాము, బట్ ఓవర్ గా తీసుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. ఎనర్జీ డ్రింక్స్ కానీ అండ్ ముఖ్యంగా బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళలో డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు కిడ్నీకి ఒక కెపాసిటీ ఉంటుంది, అంటే టాలరెన్స్ పవర్ అంటాం అనమాట. సో ఆ రిజర్వ్స్ అని కిడ్నీలో ఉంటాయి. ఎప్పుడైతే ఓవర్ బర్డెన్ మనము ప్రోటీన్ డంప్ చేస్తున్నామో కిడ్నీ కూడా కొంత హైపర్ ఫిల్ట్రేషన్ ఇంజురీకి గురవడం జరుగుతుంటుంది.
ఓకే, అంటే టూ మచ్ ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల ఎక్కువ యూరిక్ యాసిడ్ బై ప్రోడక్ట్ రిలీజ్ అవ్వడం కానివ్వండి, వాళ్ళల్లో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ లేకపోతే ఓకే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడము, కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడము. ఓకే, అండ్ వీళ్ళల్లో మనకి ఏంటంటే త్వరగా బ్లడ్ ప్రెషర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, అండ్ ఈ ఫిల్టర్ స్లోగా డ్యామేజ్ అవుతుంటే ఏమవుతుందంటే ఈ ప్రోటీన్స్ అనేవి స్లోగా యూరిన్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఒక రకమైన హైపర్ ఫిల్టరేషన్ ఇంజురీ జరగడం వల్ల. సో టూ మచ్ ప్రోటీన్ ఈజ్ నాట్ గుడ్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే చేసే మిస్టేక్ చాలామంది జిమ్ చేసినప్పుడు ప్రాపర్ గైడెన్స్లో చేసుకోవాలి. ఈ టూ మచ్ ప్రోటీన్ ఎప్పుడైతే మనకి ఎక్సర్సైజ్ చేస్తున్నామో మనకి ఎవ్రీ టైం మనకు కొంచెం మజిల్ ఇంజురీ జరుగుతూ ఉంటుంది, అది మళ్ళీ రిపేర్ అవుతూ ఉంటుంది. అందుకనే మనం ఏంటంటే ఒకరోజు బైసెప్స్ చేస్తే మళ్ళీ గ్యాప్ ఇవ్వాలంటారు. సో ఎవ్రీ టైం మనకి మజిల్ రిపేర్ జరుగుతుంటుంది. ఇది ఓవర్గా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ మజిల్ ప్రోటీన్స్ కూడా అన్ఫార్చునేట్లీ ఈ మజిల్స్ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయినవి కూడా ఒక్కోసారి కిడ్నీలో ట్రాప్ అవ్వచ్చు. ఓకే ఓకే, దిస్ నాట్ సంథింగ్ వెరీ రేర్, ఈ అకేషనల్లీ సీ దెమ్ అనమాట. అప్పుడప్పుడు సడన్గా ఇట్లాంటి కేసులు వస్తుంటాయి. ఆ జిమ్కి 10 మంది వెళ్ళొచ్చు, ఎవరికి రాకపోవచ్చు, మన టైం బాగోకపోతే మనకు వస్తుంది. సో ఏంటంటే దానివల్ల కూడా వీళ్ళకి ఏంటంటే కిడ్నీ ఫిల్టర్ డ్యామేజ్ అయ్యి ఓకే సో క్రియాటిన్ పెరిగిపోవడము, బ్లడ్ ప్రెషర్స్ అరైజ్ అవ్వడము, ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తాం. సో డెఫినెట్గా ఏంటంటే ఒక మెసేజ్ ఏంటంటే ఎవరైతే ఇలాగా బాడీ బిల్డింగ్ చేద్దాం అనుకుంటున్నారో, ఎట్లా చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ రెసిడ్యువల్ కిడ్నీ ఫంక్షన్ ఎంత ఉందో ముందుగా చెక్ చేసుకోవడం అనేది సజెస్టబుల్. ఓకే, అంటే సింపుల్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని. సో దాన్ని బట్టి మనం ఏంటంటే వాళ్ళ బాడీకి సెట్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో దాని ప్రకారంగా ఎంత ప్రోటీన్ ఇంటేక్ డైలీ తీసుకోవాలి, దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలన్నది సబ్జెక్టివ్గా మనం ప్రిపేర్ చేయాలి డైట్ ప్లాన్ అనేది. సో కిడ్నీ హెల్త్ అనేది చెడిపోతుంది అంటే కొన్ని సైన్స్ బాడీ చూపిస్తూ ఉంటుంది కదా. సో ఏ స్టేజ్లో అయినా మనం ఇగ్నోర్ చేయొచ్చు, కానీ ఎక్స్ట్రీమిటీస్కి వెళ్ళేసరికి అప్పుడు హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మీ దగ్గరకు వస్తాం ఇన్ఫాక్ట్. సో ఆ స్టార్టింగ్ స్టేజెస్ అనేటివి ఎలా గుర్తించాలి? ఎవరైనా సరే కొన్ని సైన్స్ వదులుతూ ఉంటుంది బాడీ కదా, సో అవి ఎలా గుర్తించాలి? ఏమంటే యాక్చువల్గా కిడ్నీ మనకి 2 కిడ్నీస్లో ఓకే ఎప్పుడు కూడా మనకి 25 to 30% కిడ్నీ మాత్రం ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. 70% ఆఫ్ ద టైమ్స్ కిడ్నీకి పెద్ద అవసరం పడదు. అంటే వాట్ ఐ మెంట్ ఈస్ మనం చేసే డైలీ యాక్టివిటీస్లో ఓకే 25 to 30% ఆఫ్ ద కిడ్నీ సెల్స్ పనిచేస్తే చాలు, 70% పని చేయకపోయినా నడిచిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి కిడ్నీ డ్యామేజ్ అయ్యింది అనుకుందాం, వాట్ ఎవర్ ద రీజన్ మే బి, బీపీ కావచ్చు, పెయిన్ కిల్లర్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. సో సైన్స్ అండ్ సిమ్టమ్స్ రావాలి అంటే మోర్ దెన్ 50% ఆఫ్ ది కిడ్నీ డ్యామేజ్ అవ్వాలి. ఓకే, సో అంటే అందుకనే చాలా వరకు మీకు కిడ్నీ డిసీజ్ అన్నీ కూడా సైలెంట్గా ప్రోగ్రెస్ అయిపోతూ ఉంటాయి. సో 50% ఆఫ్ ది కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాత మాత్రమే మనకి బాడీ అనేది సైన్స్ తెలుస్తూ ఉంటాయి. ఈ ప్రిన్సిపల్నే మనం యాక్చువల్గా ట్రాన్స్ప్లాంటేషన్ కూడా యూజ్ చేసుకుంటాం. అన్ఫార్చునేట్లీ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా కిడ్నీస్ 2 ఫెయిల్ అయ్యి డయాలిసిస్ మీద ఉన్నారనుకోండి, వాళ్ళ బ్రదర్ ఆర్ సిస్టర్ ఆర్ వైఫ్ ముందుకు వచ్చి డొనేట్ చేస్తారు చూసారా, మరి కిడ్నీ తీసి ఇచ్చేస్తారు. బట్ స్టిల్ దే హ్యావ్ ఎ నార్మల్ లైఫ్. నార్మల్ కిడ్నీ క్రియాటిన్ అంత నార్మల్ ఉంటుంది అనమాట. క్రియాటిన్ అంటే కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా తెలుసుకోవడం కోసం చేసే బ్లడ్ టెస్ట్. ఓకే, సో 50% డ్యామేజ్ అయిన తర్వాతే సైన్స్ ఆర్ సిమ్టమ్స్ మనం అప్రిషియేట్ చేస్తాం. అండ్ అందుకని ఏంటంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా ఇయర్లీ వన్స్ టోటల్ బాడీ చెకప్లో మనం కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ కూడా ఇంక్లూడ్ చేసుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే, ఇది ఫస్ట్ మెసేజ్. సెకండ్ థింగ్ ఏంటంటే నడిచినప్పుడు కొద్దిగా వీక్గా అనిపించడము, అంటే త్వరగా అలసిపోవడము, ఈజీ ఫ్యాటిగబిలిటీ అంటాం అనమాట. అంటే ఇదివరకు కొంత ఎఫిషియెంట్గా పని చేయలేరు, రెస్ట్లో బాగానే ఉంటారు, బట్ ఏమైనా నడుస్తున్నప్పుడు పని చేస్తున్నప్పుడు త్వరగా అలసిపోతుంటారు. ఓకే, సో అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే కాళ్ళల్లో కొద్దిగా స్వెల్లింగ్ గమనించడం. ఓకే, లెగ్స్ మీద స్వెల్లింగ్ అనమాట. సో మనకి ఏంటంటే ఈ షిన్ బోన్ అంటాం కదా కాళ్ళ దగ్గర, అక్కడ ప్రెస్ చేస్తే స్మాల్ ఇండెంటేషన్ పడుతుంది, అంటే ఒక చిన్న గుంటలా పడుతుంది ప్రెస్ చేస్తే. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎర్లీ సైన్. ఓకే, తర్వాత ఏంటంటే ఒక్కొక్కసారి అరౌండ్ ద ఐస్, ఆ కళ్ళ చుట్టూ కొద్దిగా నిద్ర లేచిన వెంటనే కొంచెం వాపులా రావడం. ఓకే, ఇది ఒకటి. అండ్ తర్వాత ఏంటంటే కొంత బ్యాడ్ బ్రెత్, ఒకసారి ఏంటంటే బాగా కొంచెం స్మెల్ కూడా వస్తుంది అనమాట. ఓకే, ఇవి ఒకటి. అండ్ తర్వాత ఏంటంటే మనకి వికారంగా అనిపించడము, లాస్ ఆఫ్ ఎపటైట్, తినబుద్ధి కాదు అని తిన్న వెంటనే కొంచెం టమ్మీ అప్సెట్ అవడం కానివ్వండి. ఓకే, ఈ రకంగా ఒక రకమైన గ్యాస్ట్రో సిమ్టమ్స్ అనమాట, గ్యాస్ట్రిక్ అనుకుంటారు, గ్యాస్ ప్రాబ్లం అనుకుంటారు, ఇట్లాంటి సిమ్టమ్స్ కూడా ప్రెజెంట్ అవ్వచ్చు.
అండ్ అతి ముఖ్యమైనది ఏంటంటే యూరిన్లో మనకి నురగ వస్తుంటుంది. అది అస్సలు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, యూరిన్లో నురగ వస్తుంది అంటే ఖచ్చితంగా మనకైనా ప్రోటీన్ లీక్ అయ్యే అవకాశం ఉంది. అదర్ రీజన్స్ కూడా ఉంటాయి, కానీ ఇది ఏమైనా మన ఉందా అని ఫస్ట్ చూసుకోవాలి. ఓకే, ఎందుకంటే కిడ్నీ పనే బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ రిమూవ్ చేసి యూరిన్లో పంపించాలి కాబట్టి మీకంటూ మనం చూసుకునే టెస్ట్ ఈజ్ యూరిన్ టెస్ట్. యూరిన్లో నురగ ఏమైనా వస్తుందో మనం చూసుకుంటాం అనమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే ఎర్లీ సైన్స్ని గుర్తించవచ్చు. ఓకే, అండ్ ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ చేసుకోవాలి. అంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 months. ఓకే, ఇవి ఏమీ లేకుండా కూడా ఒక్కొక్కసారి బీపీతో కూడా పేషెంట్ ప్రెజెంట్ అవ్వచ్చు, హై బీపీతో. ఓకే, సో ఏదో జనరల్ చెకప్కో ఏదో ఆఫీస్లో చెకప్కి వెళ్ళినప్పుడు హై బీపీ చూసి ఓకే బీపీ ఎక్కువ ఉంది ఒకసారి బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటే కిడ్నీ ఫంక్షన్ వీక్ అనిపిస్తుంది. వాళ్ళకి ఏమి సిమ్టమ్స్ ఒకసారి మైల్డ్గా ఉన్నా సరే వాళ్ళు ఇగ్నోర్ చేయొచ్చు. ఆల్రెడీ ఇంటర్నల్గా స్టార్ట్ అయి ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ప్రెజెంటేషనే దే ప్రెజెంట్ విత్ హై బ్లడ్ ప్రెషర్ అనమాట. ఓకే, దీన్ని రీనోవాస్కులర్ హైపర్ టెన్షన్ అంటాం, బికాస్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లం వలన బీపీ రావడం. ఓకే, సో అందుకని అంటే ఇది అసలు 3 వైటల్స్ పల్స్, బీపీ, ఆక్సిజన్ లెవెల్స్. ఎప్పుడైనా హాస్పిటల్కి వచ్చిన ఫస్ట్ ఈ 3 చెక్ చేస్తారు. ఓకే, ఇవి చిన్న చిన్న టెస్ట్లే కానీ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇట్లా ఈ సిమ్టమ్స్ సైన్స్ ఏమైనా ఉన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మనం చూపించుకోవాలి. ఓకే, అండ్ ఆల్సో ఇప్పుడు యూరిన్ టెస్ట్ కన్నా బ్లడ్ టెస్ట్ కానీ ఇలాంటివి వెళ్ళిన కన్నా ముందు యూజువలీ మీరు అన్నట్టుగా కిడ్నీ హెల్త్ ఇంటర్నల్ గా డ్యామేజ్ అవుతున్నది మనకు తెలియదు. బట్ యూరినేషన్ కలర్ చేంజ్ అయినప్పుడు కానీ లేదంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు కానీ ఏదైనా చిన్న చిన్న సైన్స్ ఇస్తూ ఉంటుంది కదా. సో దాంట్లో మనం ఎలా నోటీస్ చేయొచ్చు బిఫోర్ గోయింగ్ ఫర్ దీస్ టెస్ట్? సో యూరినరీ సిస్టంలో మనకి ఎట్లా అంటే మీరు చెప్పినట్టు అర్జెన్సీ, అంటే యూరిన్ వస్తుంది అనిపించిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళాలి, అర్జెంట్ అయిపోతుంది. కొంతమందికి ఏమో ఇన్కాంటినెన్స్ అంటే హోల్డ్ చేసుకోలేరు, పాపం బట్టల్లోనే వెళ్ళిపోతుంటారు అనమాట. అండ్ తర్వాత ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ, వాష్రూమ్కి వెళ్తారు వస్తారు మళ్ళీ వెంటనే వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇవి ఏంటంటే మనకి కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ ఈ రెండిట్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా సరే ఈ సిమ్టమ్స్ రావచ్చు. ఓకే, సో అండ్ ఈ సిమ్టమ్స్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే బికాస్ ఆఫ్ సోషల్ రీజన్స్ కొంతమంది హాస్పిటల్కి రారు, నోటీస్ తీసుకురారు. ఓకే, అండ్ అతి ముఖ్యంగా ఏంటంటే ఎల్డర్లీ మేల్ పేషెంట్స్. ఓకే, ఒక 55 years దాటిన తర్వాత మగవాళ్ళలో ప్రోస్టేట్ అనే గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ గమనిస్తుంటాం అనమాట. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయినప్పుడు ఏమవుతుందంటే యూరినరీ బ్లాడర్ నుంచి యూరిన్ ట్యూబ్ ఏదైతే బయటకు వస్తుందో ఆ జంక్షన్లో ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అని ఉంటుంది. ఇది పెరిగిపోవడం వల్ల జంక్షన్ని బ్లాక్ చేసేస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే బ్లాడర్ ఫుల్ ప్రెషర్ వచ్చినప్పుడు వాళ్ళ సెన్సేషన్ వచ్చి యూరిన్కి వెళ్తారు. ఎప్పుడైతే ఒక 50% బ్లాడర్ ఎంటీ అయింది అనుకోండి, బ్లాడర్లో ప్రెషర్ తగ్గిపోతుంది. సో మళ్ళీ దేర్ బి అన్ఏబుల్ టు పాస్ ద యూరిన్ అనమాట. మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ ఒక 1 hourకి కొంచెం బ్లాడర్ నిండుతుంది, మళ్ళీ ఆ సెన్సేషన్ వస్తుంది, వెళ్తుంది, అరే 1 hour బ్యాకే వెళ్ళాడు మళ్ళీ వెళ్తున్నాడు అని. సో అంటే వాళ్ళు వెళ్ళినప్పుడు కంప్లీట్గా బ్లాడర్ని ఎంటీ చేసుకోలేకపోతున్నారు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే వెళ్ళిన తర్వాత ఫ్లో స్టార్ట్ కాదు. సో అంటే చూసిన వాళ్ళకి బాత్రూంలో ఎంతసేపు ఉంటాడు వెంటనే రావట్లేదు, వెళ్ళాడంటే 10 నిమిషాలు ఉండిపోతాడు అనుకుంటారు. సో ఏంటంటే వాళ్ళకి స్టార్టింగ్ ప్రాబ్లం, ఆ ప్రెషర్ రావాలి అప్పుడు మాత్రమే యూరిన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, తర్వాత యూరిన్ కూడా ఫ్లో ఫ్రీగా ఉండదు, ఆగాగి రావడము. సో వాళ్ళు బ్లాడర్ నింపించడానికి చాలా టైం తీసుకుంటారు. ఓకే, అండ్ ఇది ముఖ్యంగా చాలా వరకు ఏంటంటే అసలు నోటీస్ తీసుకురారు, వయసు అయిపోయింది అందుకే ఎలా చేస్తున్నారు అనుకుంటారు. కానీ బట్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ బ్లాడర్ ప్రెషర్ వల్ల ఒకటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ రిస్క్ పెరిగిపోతుంది. సో ఈ ప్రెషర్ ఏమో కిడ్నీ మీద పడి కిడ్నీ కూడా స్లోగా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. ఓకే, ఇవన్నీ కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. అండ్ అతి ముఖ్యమైనది ఏంటంటే నైట్ టైం యూరిన్. ఓకే, నాక్టూరియా అంటాం అనమాట. రాత్రిపూట 3 సార్లు కన్నా ఎక్కువ యూరిన్కి వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా యూ నీడ్ టు గెట్ సమ్ టెస్ట్ డన్. ఓకే, అది షుగర్ వలన కావచ్చు, ఓకే, లేదా బ్లాడర్ కాన్సన్ట్రేటింగ్ కెపాసిటీ దెబ్బతిని రావచ్చు, ఓకే, లేదా కిడ్నీ ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో ఈ సిమ్టమ్స్ ఏవి కూడా మనము నెగ్లెక్ట్ చేసే సిమ్టమ్స్ కాదు, ఎర్లీ సిమ్టమ్స్ మీరు చెప్పినట్టు వెంటనే మనం వెళ్ళి చెక్ చేయించుకోవాలి. ఓకే, సో కలర్ డిఫరెన్స్ వల్ల మరి? సో కలర్ అంటే యాక్చువల్గా మనకి నాట్ ఓన్లీ కిడ్నీ, అదర్ లివర్ ప్రాబ్లం ఉన్నా సరే మనం తినే ఫుడ్ బట్టి కూడా మారుతూ ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఏంటి మనకి ఎల్లో కలర్ యూరిన్ కానీ వస్తుంది అనుకోండి, అయితే కాన్సన్ట్రేట్ యూరిన్ అవ్వచ్చు. ఓకే, అండ్ లేదా కొంత ఏమైనా బిలిరుబిన్ లెవెల్స్ జాండీస్ కానీ ఇట్లా వచ్చినా సరే యూరిన్ కలర్ చేంజ్ అవుతుంటుంది. ఓకే, ఒక్కొక్కసారి మనం తినే ఫుడ్ వలన మెడికేషన్ వలన కూడా యూరిన్ కలర్ చేంజ్ అవుతుంటుంది. సో మనకేంటంటే ఎప్పుడు కూడా నార్మల్ యూరిన్ కూడా కొంత పేల్ ఎల్లోనే ఉంటుంది.
సో కలర్ని మనం ఎలా వాడుకోవచ్చు అంటే మన వాటర్ సరిగ్గా తీసుకుంటున్నామా లేదా అన్నదాని కింద వాడుకోవచ్చు. అంటే సపోజ్ ఎవరికైనా బాగా డార్క్ ఎల్లో యూరిన్ వస్తుందంటే నేను వాటర్ తక్కువ తీసుకుంటున్నాడని అర్థమైపోతుంది. కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అర్థమవుతుంది అనమాట. సో కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఒకవేళ వస్తుంది అంటే కనుక వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ వాళ్ళలోనే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ చూస్తుంటాం. లేదా లేడీస్కి ఏంటంటే కొంచెం జెనటల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వైట్ డిశ్చార్జ్, ఇచ్చింగ్ ఇట్లాంటివి కూడా వాళ్ళలో కొద్దిగా ఎక్కువ చూస్తుంటాం అనమాట. సో పర్సే మన యూరిన్ కలర్ బట్టి ఇండైరెక్ట్గా ఇటువంటి తెలుస్తుంటాయి. అండ్ ఒక్కొక్కసారి స్మెల్ కూడా ఫౌల్ స్మెల్లింగ్ యూరిన్ వచ్చిందంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నట్టు. ఇట్లా. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కిడ్నీ హెల్త్, ఎందుకంటే నాట్ జస్ట్ కిడ్నీ, అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఏదో ఒక రూపంలో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఎక్స్ట్రీమ్ అయిపోతే. సో కిడ్నీ హెల్త్కి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు? యా, సో డయాబెటీస్ అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి ఫస్ట్ అనుకున్నట్టు ఈ డయాబెటీస్ డ్యూరేషన్ పెరిగే కొద్దీ, ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2010లో ఒక డయాబెటీస్ డయాగ్నోస్ అయినప్పుడు, ఓకే, 2020 కరెక్ట్గా 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి అన్ఫార్చునేట్లీ ప్రతి ఇద్దరిలో ఒకరికి డయాబెటీస్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. అంటే 50% ఆఫ్ వర్క్ అయిపోతుంది. అండ్ ఉండే మన లైఫ్ స్టైల్స్లో డయాబెటీస్ త్వరగానే వచ్చేస్తుంది. అండ్ జెనెటిక్ డేటా కూడా ఎలా ఉంది అంటే సపోజ్ పేరెంట్స్ ఇద్దరికి డయాబెటీస్ ఉందనుకుంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 50 years స్టార్ట్ అయితే ఆఫ్ స్ప్రింగ్స్కి పిల్లలకి 40 ఏళ్ళకి వస్తుంది. సో జెనెటిక్ వలన కూడా డిసీజ్ అడ్వాన్స్ అయిపోతుంది. మన లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ చేంజెస్ వల్ల కూడా త్వరగా వస్తుంది. ఓకే, అందుకని ఇప్పుడు 35-40 years డయాబెటీస్ అనేది పెద్ద సర్ప్రైజ్గా లేదు. చాలా మంది ఉంటున్నారు 35 years డయాబెటీస్, 40 years డయాబెటీస్కి. సో మన లైఫ్ స్పాన్ తీసుకుంటే ఇప్పుడు 75-80 years అనుకుంటే జస్ట్ 35కి డయాబెటీస్ వచ్చేస్తే 45కి అర్థం చేసుకోండి కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో దీనికి కూడా మనకి ఏంటంటే లోపల జరిగే పెథోజెన్సిస్ అంటే డిసీజ్ ప్రాసెస్ ఏంటంటే ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా స్పైక్ అయిపోవడం, మళ్ళీ తర్వాత మెడికేషన్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ యూజ్ చేయడము. అండ్ ఇప్పుడు నేను 35 years నిజంగా ఇప్పుడు డయాబెటీస్ డయాగ్నోస్ చేసి, ఓకే, డయాగ్నోస్ చేయడం చాలా సింపులే కదా, బ్లడ్ టెస్ట్ తెలిసిపోతుంది. డయాగ్నోస్ చేసి మెడికేషన్ వాడిపించడం అనేది పెద్ద టఫెస్ట్ టాస్క్. ఓకే, 35 years వాళ్ళని కన్విన్స్ చేసి నువ్వు మందులు వాడాలి, నీకు షుగర్ ఎక్కువ ఉంది అని కన్విన్స్ చేయడం చాలా టఫ్. ఎందుకంటే ఒకటే వాళ్ళు చెప్పే రీజన్, ఒకసారి నేను డయాబెటిక్ మెడిసిన్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాలి కదా అనే ఎక్స్క్యూజ్ ఇస్తారు. సో అందుకని ఏంటి వాళ్ళు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వస్తే ఎక్కడ డయాబెటీస్ మెడికేషన్ అడ్వైజ్ చేస్తారో అని మళ్ళీ రావడం కూడా మానేస్తున్నారు. మెడికేషన్ రాస్తాము, తీసుకుంటారు, కామ్గా పక్కన పెడతారు. ఓకే, నేను రేపు నుంచి వాకింగ్ చేస్తాను, జిమ్ చేస్తాను అనుకుంటారు, చేస్తారు. ఒక 2 months 3 months చేస్తారు. దే విల్ ఫైండ్ సమ్ డిఫరెన్స్, రిలాక్స్, అంతే. మళ్ళీ ఇంక తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుందాం, అంతే. సో ఆ యాటిట్యూడ్, టేక్ ఇట్ ఈజీ యాటిట్యూడ్ ఎక్కువైపోయింది. సో మళ్ళీ వాళ్ళకి గట్టిగా ఏదో హెల్త్ ఇష్యూ వస్తే తప్ప మళ్ళీ ఆ సీరియస్నెస్ అని రావట్లేదు అన్ఫార్చునేట్లీ. సో ఈ బ్లడ్ షుగర్స్ ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్లో ఉంటే అదే 35 year person సేమ్ డయాబెటీస్, డైట్ చేస్తున్నాడు ప్రాపర్గా, ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాడు, మెడికేషన్ వాడుతున్నాడు, అండ్ క్రాస్ చెక్ చేసుకుంటున్నాడు షుగర్ కంట్రోల్ ఉంటుందా లేదా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. కొంతమంది ఒక టాబ్లెట్ ఇస్తారు, సార్ 10 ఏళ్ళ నుంచి ఇదే టాబ్లెట్ వాడుతున్నాను అంటాడు. టాబ్లెట్ని బ్లేమ్ చేస్తారు. 10 ఏళ్ళ క్రితం నీ బాడీకి ఆ టాబ్లెట్ డోస్ సరిపోయింది, బట్ ఇప్పుడు నీకు ఏజ్ అవుతుంది కాబట్టి లోపల డయాబెటీస్ కూడా మనకి చేంజ్ అవ్వచ్చు. ఆ ఇన్సులిన్ రిక్వైర్మెంట్ కావచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కావచ్చు, మీ బాడీ వెయిట్ అన్ని మారుతూ ఉంటాయి కదా ఏజింగ్ వల్ల. సో ఇప్పటికీ నేను అదే డోస్ వాడతానంటే సెట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఆ మిస్టేక్ ఒకటి చేస్తుంటారు. సో షుగర్ డయాబెటీస్ కంట్రోల్ లేకపోవడం వల్లనే మెయిన్గా మనకి కిడ్నీ డ్యామేజ్ అవుతున్నాయి. అదే బ్లడ్ షుగర్స్ కంట్రోల్గా పెట్టుకుంటే, సెకండ్ ఎగ్జాంపుల్ కంట్రోల్లో పెట్టుకుంటే ఆ పర్సన్ తనకి ఎటువంటి ప్రాబ్లము రాదు. సో ఈ విధంగా మనకి ఏంటంటే షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. లేకపోతే డెఫినెట్గా డయాబెటీస్ వల్ల క్యాట్రాక్ట్ వస్తుంది, నెఫ్రోపతి వస్తుంది, న్యూరోపతి వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి. దాన్ని మనము టెస్ట్లు ఎస్కేప్ అవడమో లేకపోతే డాక్టర్ని అవాయిడ్ చేస్తే సరిపోదు, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో డయాబెటీస్తో పాటు బీపీ, కొలెస్ట్రాల్ అండ్ ఒబేస్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి కిడ్నీ హెల్త్ మీద? సో ఈ మూడింటిని ఇప్పుడేమో మెటబాలిక్ సిండ్రోమ్ అని పిలుచుకుంటాం అనమాట. సో దీస్ ఆర్ ద 3 main కల్ప్రిట్స్: బీపీ, డయాబెటీస్, ఒబేసిటీ ఆర్ కొలెస్ట్రాల్ లెవెల్స్, ఇవన్నీ. సో ఈ 3 ఇండివిజువల్గా వాటి యొక్క ఇంపాక్ట్ హెల్త్ మీద చూపిస్తే 3 కలిసే అనుకోండి, ఓకే, అది 10x టైమ్స్ ఉంటుంది దాని ఇంపాక్ట్. 3x కాదు, 10x టైమ్స్ ఉంటుంది అనమాట.
సో డయాబెటీస్, హైపర్ టెన్షన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఒక వైపు నుంచి ఇది డ్యామేజ్ చేస్తుంటుంది, ఇంకో వైపు నుంచి ఏమో హైపర్ టెన్షన్ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే మనకి ఏదైతే మన బ్లడ్ ప్రెషర్స్ ఉందో ఇప్పుడు ప్రతి ఆల్మోస్ట్ ఇంట్లో కూడా ఒక బీపీ మెషిన్ అన్నది పెట్టుకోవాలి ఇప్పుడు నేను లైఫ్ స్టైల్స్కి. ఓకే, ఎందుకంటే మన డయాగ్నోసిస్ చేస్తున్నాం ఎట్ ఎ వెరీ లేట్ స్టేజ్. ఓకే, ఇందాక అనుకున్నట్టు మనం ఏంటంటే యంగర్ పాపులేషన్ వచ్చేస్తుంది, కాకపోతే మన బాడీ కెపాసిటీ వల్ల ఏంటంటే బీపీ ఇప్పుడు 140లు 150లు 160లు ఉన్నప్పుడు ఎవరు పెద్ద ప్రాబ్లం రానప్పుడు ఎందుకు వస్తారు హాస్పిటల్స్కి? రారు కదా. సో వాళ్ళు ఏంటి అంటే అట్లాగా వెళ్ళిపోతూ ఉంటారు. సో అన్ఫార్చునేట్లీ వాళ్ళకి మరీ సివియర్ ప్రాబ్లం వచ్చి ఏదో బాగా హెడ్ఏక్ వచ్చి నెక్ పెయిన్ బాగా సివియర్ అని చెప్పి ఇట్లాంటి వేగ్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు మనం డయాగ్నోస్ చేసేటప్పటికి బీపీ 180లు ఉంటున్నాయి. 120/80 అంటే 120 సిస్టోలిక్, 80 డయాస్టోలిక్. సో మనకు తెలిసేటప్పటికే డయాగ్నోస్ చేసేటప్పటికే బీపీ 180 ఉంటుంది. అంటే 120 నుంచి 180 డైరెక్ట్గా జంప్ అవ్వదు కదా, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. 1 year పట్టిందో, 2 years పట్టిందో, 3 years పట్టిందో. ఓకే, బట్ మరీ ఎక్స్ట్రీమ్గా వచ్చేంత వరకు కూడా మనకి డయాగ్నోస్ అవ్వట్లే. అందుకని ఎప్పుడైనా మేము అడిగినప్పుడు ఏంటంటే హిస్టరీ తీసుకుంటాం, మెడికల్ హిస్టరీ తీసుకున్నప్పుడు ఎవరైనా డయాబెటీస్, హైపర్ టెన్షన్ అంటే అడుగుతాం కామన్గా ఎప్పటి నుంచి ఉంది అని కదా. 2 years నుంచి ఉంది అంటాడు. సో 2 years బ్యాక్ ఎప్పుడైనా డాక్యుమెంటేషన్ ఉందా బీపీ చెక్ చేసుకున్నట్టు అని అంటే సపోజ్ అవునండి దాని ముందు ఒక 3 months మనం చూసుకున్నప్పుడు బీపీ లేదు, కరెక్ట్గా అప్పటి నుంచి అక్టోబర్ వరకు లేదు, డిసెంబర్ నుంచే నాకు బీపీ వచ్చిందంటే ఇట్స్ అండర్స్టూడ్. అంతకుముందు ఎప్పుడు డాక్యుమెంటేషన్ ఉండదు. సో అంటే బై ద టైం 2 years 3 years ఈయన చెప్పిన దానికి మనం ఇంకో 2-3 years యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ముందు చెక్ చేసుకోలేదు కాబట్టి అట్లా. ఓకే, సో ఎన్ని ఎఫెక్ట్స్ కిడ్నీ హెల్త్ మీద ఉంటాయి, బట్ డెఫినెట్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా చాలా కొత్త వస్తూ ఉన్నాయి కదా. సో మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కిడ్నీ హెల్త్ ఏది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది, ఏ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల? ఓకే ఓకే, డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు ఉన్నప్పుడు స్ట్రెస్ కూడా ఒకటి ఎక్స్ట్రా అయిపోయిందండి. అంత ముందు జనరేషన్స్లో లేనిది స్ట్రెస్ కూడా అప్పుడు ఉన్నా సరే ఇప్పుడు బాగా మల్టిప్లై అయిపోయింది. అండ్ స్లీప్ ప్యాటర్న్స్ బాగా డిస్టర్బ్ అయినాయి. ఎందుకంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ మనం మాట్లాడుకోని టాపిక్ ఎక్కువ అంటే ఎవరు ఏం చేయలేకపోతున్న టాపిక్ ఏంటంటే ఈ స్ట్రెస్. ఓకే, అది వర్క్ స్ట్రెస్ కావచ్చు, ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు. ఓకే, హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అండ్ స్లీప్ కూడా ప్రాపర్గా ఉండట్లేదు. ఓకే, అండ్ నైట్ షిఫ్ట్స్ మనం చాలా మంది ఇప్పుడు యుఎస్ టైమింగ్స్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో మనకి ఏంటంటే న్యాచురల్గా మన బాడీలో దిర్ ఇస్ అ బయలాజికల్ క్లాక్. సో ఆ బయలాజికల్ క్లాక్ పని ఏంటి అంటే ఏ టైంకి రిలీజ్ చేయాల్సిన హార్మోన్స్ని ఆ టైంకి రిలీజ్ చేస్తుంది. ఓకే, ఏ టైంకి రిలీజ్ అవ్వాల్సిన ఎంజైమ్స్ ఆ టైంకి రిలీజ్ అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేస్తాం డైలీ మనకి సపోజ్ 12:30 1 o'clock లంచ్ చేసే అలవాటు ఉంది. ఓకే, కరెక్ట్గా 12:30 1 అయ్యేటప్పటికి మనకి బెల్ కొట్టినట్టు ఆకలి వేస్తుంది. సో మీరు ఫర్ సమ్ రీజన్స్ ఆ 1కి మీరు తినలేదు, మీరు అది షూట్లో ఉన్నారో లేకపోతే ఎక్కడో ఉండి మీరు తినలేకపోయారు. వన్స్ 3 అయిన తర్వాత మీకు తినాలని ఇంట్రెస్ట్ పోతుంది. అప్పుడు ఫుడ్ ముందున్నా తినలేము, అదంతే ఇంకా క్లాక్ మారిపోయింది, దాని టైమింగ్ అది. ఆ టైంకి మీకు ఎంజైమ్స్ అన్నవి డైజెషన్ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. ఓకే, సో అట్లాగే మన బాడీలో ఏంటంటే స్లీప్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ అంటే అట్లీస్ట్ మనకి 6 to 7 hours కాన్స్టెంట్ స్లీప్ నైట్ టైం ఉండాలి. ఓకే, సో నైట్ టైం మనకి ఏంటంటే మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఈ మెలటోనిన్ హార్మోన్ ఏంటంటే మన స్ట్రెస్ని నెక్స్ట్ డే మార్నింగ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఓకే, ఒక రకంగా ఇది ఏంటంటే యాంటీ క్యాన్సర్ కింద కూడా పనిచేస్తుంది. సో వీళ్ళలో మనకి ఏం చూస్తాము, నెక్స్ట్ డే కూడా ఫ్రెష్గా లేస్తారు. ఎప్పుడైతే మీకు స్లీప్ సరిగ్గా లేదో ఈ మెలటోనిన్ హార్మోన్ సెక్రెషన్ కూడా స్లోగా ఇంటరప్ట్ అయిపోతుంటుంది అనమాట. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఈ మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళలో ఒబేసిటీస్ ఎక్కువ చూస్తాము, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ చూస్తాము, ఎర్లీ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ చూస్తాము. అంటే ఏజింగ్ త్వరగా వచ్చేస్తుంది. ఓకే, సో దాంతో డిసీజెస్ కూడా త్వరగా వచ్చేస్తున్నాయి. సో దీన్ని మనం అడ్రస్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఫిజికల్ యాక్టివిటీ, సమ్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి. దీనివల్ల ఏంటంటే యూ హార్మోన్స్ అని చెప్పి మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనమాట. ఇది స్ట్రెస్ను కొంచెం తగ్గిస్తుంది. సో ఈ పార్ట్ కూడా మనం ఈక్వల్లీ కాన్సన్ట్రేట్ చేయాలి, అది పర్టికులర్గా ఈ జనరేషన్కి. ఓకే, సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఓకే, సో బ్యాలెన్స్ మిస్ అయ్యే చాలా మంది స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. అది వాళ్ళు కంపెన్సేట్ చేయడానికి డే టైంలో పడుకుంటూ ఉంటారు. మళ్ళీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, కొంతమందికి ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి గ్యాస్ట్రిక్ ఇష్యూస్. సో ఆ ఇమ్యూనిటీ తక్కువ ఉండడము, మెటబాలిజం రేట్ తగ్గిపోవడము, ఇలాంటి వాళ్ళకి వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ టు డూ దాని నుండి క్యూర్ అవ్వాలి అంటే? యా,
సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా చాలా కామన్ అయిపోయిందండి. ఓకే, సో ఆల్మోస్ట్ అందరి ఇంట్లో కూడా ప్యాంటోప్రజోల్ టాబ్లెట్స్ ఉంటున్నాయి. సో అండ్ అది ఎట్లా అంటే ఇట్స్ ఎ టెంపరీ రిలీఫ్ మాత్రమే టాబ్లెట్ అన్నది. ఓకే, సో అప్పటికి మీకు సిమ్టమ్ అనేది తగ్గడానికి కోసం తప్ప, బట్ మళ్ళీ రిపీట్ కాకూడదు అంటే ఎవ్రీడే మనకి అవసరం, డైజెషన్ అవసరము, ఎంజైమ్స్ రిలీజ్ అవ్వడం అవసరము. సో మన క్లాక్ని మనం సెట్ చేసుకోవాలి. సో అంటే బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ చేయాలి, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు. ఓకే, అండ్ టైంకి మెయింటైన్ చేయాలి. అంటే ఈరోజు 12 o'clockకి బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి బ్రంచ్ అని చేయడము ఇట్లా వద్దు. ఓకే, సో మార్నింగ్ 8కో 7కో మీరు బ్రేక్ఫాస్ట్ చేసేసి, ఓకే, అండ్ దెన్ లంచ్ డైలీ ఆ ఫిక్స్డ్ టైం, ఆ టైంకి ఎంత బిజీ ఉన్నా సరే ఆ టైంకి మీరు లంచ్ చేయడము, ఈవినింగ్ మళ్ళీ చిన్న స్నాక్. సో టైం మెయింటెనెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ మీరు ఏం తింటున్నారో కొంత కాన్షియస్గా తినాలి. ఓకే, అంటే సపోజ్ మీకు ఇట్లాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది, సో ఆయిలీ ఫుడ్, బజ్జీలు ఇట్లాంటివి కొద్దిగా అవాయిడ్ చేయండి, స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఓకే, అండ్ తిన్న తర్వాత ఒక మైల్డ్ వాక్. ఓకే, అండ్ ఒక్కొక్కసారి కొంచెం జీరా కానీ ఇట్లాంటి కొద్దిగా వాటర్లో వేసుకుని తర్వాత కొంచెం తీసుకున్నా సరే మంచిగా డైజెషన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇట్లా మీరు ఒక 2 weeks చేస్తే 2 weeks తర్వాత నుంచి మీకు గ్యాస్ ప్రాబ్లం ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఓకే, అండ్ ఏంటంటే ఇంకొకటి తెలియకుండా చేసేది ఏంటంటే ఏరేటెడ్ డ్రింక్స్ తీసుకోవడం. ఇది కూడా ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం చేస్తున్నారు కూడా. అంటే అట్లా కదండి, నా పాయింట్ ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం ఉంది తగ్గుతుంది అని చెప్పి సోడాలు తాగుతారు. అవునవును, అది కొంచెం ఆ బర్ప్ రావాలని తగ్గుతారు. అయితే ఇందులో ఏంటి అంటే ఇప్పుడు గ్యాస్ మనము బలవంతంగా లోపలికి వేసుకుంటున్నాం సోడా. ఓకే, అందులో ఆ సోడా గ్యాస్ బిల్డప్ అయిపోయి కొంత బయటకు వస్తుంది, బట్ 100% బయటకు రాదు. ఇది ఏం చేస్తుందంటే ఇది రిపీటెడ్గా ఇలా చేసేటప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ స్టమక్ ఏదైతే లేయర్ ఉందో ఈ గ్యాస్ దాన్ని కూడా స్లోగా డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసే ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని ఈ సోడా ఇన్హిబిట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో కొంతవరకు మీకు వాష్అవుట్ అవుతుంది. ఓకే, బట్ కంప్లీట్గా మీరు తీసుకునే గ్యాస్ అంతా రాదు. ఇన్ఫాక్ట్ మీరు గ్యాస్ మళ్ళీ లోడ్ చేస్తున్నాం. ఓకే, సో ఒక 60% వచ్చింది అనుకోండి, 40% లోపల ఉండిపోతుంది. ఇది తెలియక ఏంటంటే 60% బయటకు వచ్చిన వెంటనే రిలీఫ్ కింద ఫీల్ అవుతారు, బట్ లాంగ్ టర్మ్లో ఏంటంటే ఆ రూట్ కాజ్ అడ్రస్ కాదు, ఇంకా సిచ్యువేషన్ వర్స్ అయిపోతుంది. సో అందుకని ఏంటంటే ఈ సోడా కూడా మనము అవాయిడ్ చేయాలి. ఓకే, చాలా మంది సైకలాజికల్ ఫీలింగ్ కూడా ఉంటుంది సోడా తాగితే రిలీఫ్ వస్తుంది అని. సో దట్ ఈస్ నాట్ రైట్ అనమాట. సో డైట్ని సెట్ చేసుకుంటే ఖచ్చితంగా 2 weeksలో మీరు యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఓకే, పర్ఫెక్ట్. అండ్ ఫైనలీ కిడ్నీ హెల్త్ బెటర్ అవ్వాలి అంటే వాట్ ఆర్ ద ఫుడ్స్ హ్యావ్ టు బి అవాయిడెడ్? సో కిడ్నీ హెల్త్ బెటర్ అవ్వాలి అంటే ఒకటి ముందు హ్యాబిట్స్. ఓకే, సో ఆల్కహాల్ లిమిట్ చేయాలి, స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. ఓకే, అండ్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, అండ్ స్వీట్నర్స్. ఓకే, టూ మచ్ స్వీట్ కంటెంట్ ఉన్న ఫుడ్, అంటే షుగర్కి ఆల్టర్నేటివ్ మళ్ళీ ఏదో హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ అనో లేదా ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అనో ఏదైనా బ్యాడే. ఓకే, సో అదన్నీ కూడా ఏదైనా మనం అవాయిడ్ చేయాలి. సో అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ తినండి. డయాబెటీస్ లేకపోతే ఫ్రూట్స్ ఎంజాయ్ చేయండి. ఓకే, ఫ్రూట్స్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో, సీజనల్ ఫ్రూట్స్ మాత్రం ఓన్లీ సీజన్ వరకే లిమిట్గా తీసుకోవాలి, అది ఓవర్గా తీసుకోవద్దు. ఓకే, అండ్ దెన్ అడెక్వేట్ వాటర్. ఈ వాటర్ కూడా ఏంటంటే 2 liters 3 liters మంచిదని చెప్పి కొంతమంది ఏం చేస్తారు, మార్నింగ్ లేచిన వెంటనే తాగుతారు 2 liters, రెస్ట్ ఆఫ్ ద డే తాగట్లేదు. సో వాళ్ళు మళ్ళీ వస్తారు, సార్ మీకు చెప్పినట్టు 2 liters తాగుతున్నా అయినా సరే మళ్ళీ కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయని. సో మీరు తీసుకునే ఆ వాటర్ని యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఒక గ్లాస్ తీసుకున్నా సరే ఇట్స్ ఫైన్, బట్ లైక్ ఏంటంటే త్రూ అవుట్ ద డే మొత్తం అంతా కూడా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం ఒకటి. సో ఎందుకంటే వాటర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ హెల్త్ డైట్ అనేసరికి. ఓకే, అండ్ తర్వాత ఏంటంటే మనకి రెడ్ మీట్ కానివ్వండి, టూ మచ్ ప్రోటీన్ డైట్. సపోజ్ మీకు కిడ్నీ ప్రాబ్లం లేదు అన్నా సరే ఇది డైలీ తీసుకోవద్దు, అకేషనల్గా తీసుకుంటే ఫైన్. సపోజ్ కిడ్నీ ప్రాబ్లం ఏమైనా స్టార్ట్ అవుతుందంటే కంప్లీట్ అవాయిడ్ చేయాలి. అండ్ బ్లడ్ ప్రెషర్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, సాల్ట్ కూడా అవాయిడ్ చేయాలి. ఓకే, అండ్ ఇంకోటి ఈ సాల్ట్కి వైట్ అని చెప్పేసరికి పింక్ ఆల్టర్నేటివ్ అంటున్నారు. ఆ పింక్ కూడా మనకి సేమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఏదైనా మనం లిమిట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు తీసుకునే పింక్ సాల్ట్లో అయోడిన్ కూడా ఉందిలే చూసుకోండి. అసలు సాల్ట్ అసలు మనకి ఏంటంటే అయోడైజ్డ్ సాల్ట్ వచ్చిందే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కోసము, అంతమంది గాయిటర్లు ఉండేవి. సో మళ్ళీ మనం స్టెప్ బ్యాక్ వెళ్ళిపోయి ఇప్పుడు సాల్ట్ వద్దంటున్నారు కదా అని చెప్పి మళ్ళీ పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ అయోడిన్ మిస్ అవుతాం. పింక్ సాల్ట్లో ఉన్న మినరల్స్ కూడా ఏంటంటే వెరీ మైన్యూట్ అమౌంట్లు ఉంటాయి కాబట్టి మీరు తీసుకునే చిన్న దాంట్లో మీకు కావాల్సిన మినరల్స్ ఏమి వచ్చేవి.
సో మినరల్స్ అన్ని రావాలంటే పింక్ సాల్ట్ కూడా ఎక్కువ తీసుకోవాలి. అది ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఇంకొక రకమైన ఇబ్బందులు ఉంటాయి. ప్లస్ దాంట్లో పొటాషియం ఉంటుంది. హార్ట్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్ పర్టికులర్ అవాయిడ్ చేయడం బెటర్ పింక్ సాల్ట్ని. పొటాషియం ఎక్కువ ఉంటే హార్ట్, కార్డియాక్ ఎరిథమియాస్ వస్తాయి అన్నమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా అవాయిడ్ చేయడమే బెటర్ పింక్ సాల్ట్ని. ఎందుకంటే డయాబెటీస్తో కూడా మనకి ఎక్కువ హార్ట్ చూస్తుంటాం కదా, సో సైలెంట్. ప్లస్ డయాబెటీస్ అన్కంట్రోల్ ఉన్న వాళ్ళలో కూడా పొటాషియం నార్మల్ వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ హైయర్ సైడ్ చూస్తాం. సో వీళ్ళు పర్టికులర్గా అవాయిడ్ చేయాలి. అందుకని ఏంటంటే బ్లైండ్గా సాల్ట్ తగ్గించండి. 0 సాల్ట్ అని స్టార్ట్ చేశారు. 0 సాల్ట్ కూడా కరెక్ట్ కాదు, సోడియం మరీ డౌన్ అయిపోతుంది. అసలు ఎక్కడ కూడా ఎందులో నేను ఉప్పు వేసుకోరు. కొంతమంది ఉప్పు తగ్గించిన సార్ ఉప్పు సార్ మొత్తం మానేసాను అంటాడు. అసలు ఎందులో నేను వేసుకోరు. చూస్తే సోడియం ఏమో డౌన్ అయిపోతుంది. ఇంక అప్పటి నుంచి సార్ నాకు తల తిరిగిపోతుంది, నుంచుంటే తల తిరిగిపోతుంది, మెమరీ డౌన్ అయిపోయింది అంటే చెక్ చేస్తే సోడియం తగ్గుంటుంది. మళ్ళీ అడ్మిట్ చేసి మళ్ళీ సాల్ట్ ఎక్కించాలి, అంటే సెలైన్ ఎక్కించాలి. సో ఏదైనా సరే ఓవర్గా చేయొద్దు. ఓకే, సో 5 grams per day అన్నది మనకి స్టాండర్డ్. సో అట్లా మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకే, డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.